హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సహజ. వంశీ చెప్పే విధానానికి క్లయింట్స్ చాలా ఇంప్రెస్ అయ్యారు. అంత కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ని కూడా వంశీ చాలా సింపుల్గా చెప్పడంతో అందరు అతనిని మెచ్చుకోలుగా చూశారు. మీటింగ్ అయిపోయింది. ప్రాజెక్ట్ ఓకే అయింది. ఈ టీమ్ లీడ్ ఉన్నా కూడా ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు కాదయ్యా, నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది అని మెచ్చుకొని ఇప్పుడే వస్తా అని బయటికి వెళ్ళాడు మేనేజర్. క్లయింట్స్ వంశీ దగ్గరకు వచ్చి నీలాంటి టాలెంటెడ్ పర్సన్ని మిస్ చేసుకున్నందుకు చాలా రిగ్రెట్ అవుతున్నాం అని బాధగా చెప్పారు. వంశీకి ఏం అర్థం కాక అయోమయంగా చూస్తుంటే నువ్వు ఒకసారి మా ఆఫీస్కి ఇంటర్వ్యూకి వచ్చావు అని చెప్పారు వాళ్ళు. నాకంటే బెటర్ పర్ఫార్మర్ మీకు దొరికారు, అందుకే నన్ను రిజెక్ట్ చేశారు, దానికి రిగ్రెట్ ఎందుకు సార్ అని అడిగాడు వంశీ. బెటర్ పర్ఫార్మర్ దొరికి నేను రిజెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ నువ్వు సెలెక్ట్ అయ్యావు కానీ ఏమైంది, మరి నన్నెందుకు రిజెక్ట్ చేశారు అని ఆశ్చర్యంగా అడిగాడు వంశీ. అప్పుడే మేనేజర్ అక్కడికి వస్తుంటే ఆ విషయం ఇక్కడికి చెప్పడం కరెక్ట్ కాదు, సాయంత్రం నేను వాకింగ్కి పార్క్కి వెళ్తాను, అక్కడికి రా అని పార్క్ పేరు చెప్పాడు వంశీకి మాత్రమే వినిపించేలా. ఏమై ఉంటుందని వంశీ చాలాసేపు దాని గురించే ఆలోచించాడు. సాయంత్రం వంశీ శ్రావ్యకి ప్రపోజ్ చేయడానికి గిఫ్ట్ కొనుక్కొని పార్క్కి వెళ్ళాడు. ఆ వ్యక్తి కోసం వంశీ దిక్కులు చూస్తుంటే అతను వంశీ అని పిలిచాడు. వంశీ అతని దగ్గరికి వెళ్ళి చెప్పండి సార్, నన్ను ఎందుకు రిజెక్ట్ చేశారు అని అడిగాడు. ఒక అమ్మాయి వచ్చి నీ క్యారెక్టర్ మంచిది కాదని, అమ్మాయిలను వాడుకొని వదిలేస్తావని చెప్పింది, తనని కూడా మోసం చేయబోయావని చెప్పింది అని చెప్పాడు అతను. వంశీ షాక్తో వాట్ అని అరిచాడు. రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక మేము నిన్ను రిజెక్ట్ చేయాల్సి వచ్చింది అని చెప్పాడు. ఎవరా అమ్మాయి అని అడిగాడు వంశీ. తెలీదు. పేరేంటి? స్ట్రా మీద ఉంది, ఒకసారి వింటే గుర్తుకొస్తుంది అని చెప్పాడు ఆ వ్యక్తి. ప్లీజ్ సార్ గుర్తు చేసుకోండి అని రిక్వెస్ట్ చేశాడు వంశీ. అప్పుడే వంశీకి శ్రావ్య నుండి ఫోన్ వచ్చింది. హలో శ్రావ్య, నేను తర్వాత ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు వంశీ. శ్రావ్య పేరు విని ఎస్ శ్రావ్య, ఆ అమ్మాయి పేరు శ్రావ్య అని చెప్పాడా వ్యక్తి. వంశీ స్థానువయ్యాడు. వంశీ అంటూ కదిలించాడా వ్యక్తి. స్వప్నతో శ్రావ్య దిగిన ఫోటో ఒకటి ఆ వ్యక్తికి చూపిస్తూ శ్రావ్య ఫోటో మీద వేలు పెట్టి ఈ అమ్మాయా అని అడిగాడు వంశీ. హా, ఈ అమ్మాయే అని చెప్పాడు అతను. వంశీ నిశ్చేష్టుడయ్యాడు. ఆ వ్యక్తికి ఫోన్ రావడంతో వెళ్ళిపోయాడు. వంశీ బెంచ్ పై చతికిల పడ్డాడు. శ్రావ్య ఫోన్ చేస్తుంటే కోపంగా ఫోన్ని స్విచ్ ఆఫ్ చేశాడు. చాలాసేపు అక్కడే కూర్చొని ఇంటికి చేరిన వంశీ కాలింగ్ బెల్ కొట్టగానే తలుపు తీసిన శ్రావ్య, ఎక్కడికి వెళ్ళావు వంశీ, ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవేంటి, నేను ఎంత భయపడ్డానో తెలుసా అంది టెన్షన్గా. వంశీ సీరియస్గా లోపలికొచ్చి షూస్ని కోపంగా విసిరేసి గదిలోకి విసురుగా వెళ్ళిపోయాడు. వంశీ ఎందుకింత కోపంగా ఉన్నాడు అని కంగారు పడింది శ్రావ్య. వంశీ ఫ్రెష్ అయి బెడ్ మీద వాలిపోయాడు. ఇంతకీ వంశీ బయటికి రాకపోయేసరికి వంశీ అని పిలుస్తూ తలుపు కొట్టింది శ్రావ్య. వంశీ పట్టించుకోలేదు. శ్రావ్య గట్టిగా తలుపు బాదుతుంది. వంశీ కోపంతో మండిపోతూ తలుపు తీశాడు. ఏమైంది వంశీ, ఎందుకు గదిలోనే ఉండిపోయావు అని అడిగింది శ్రావ్య. వంశీ బయటకొచ్చి ఈరోజు ఒక నిజం తెలిసింది, ఆ నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను, సహించలేకపోతున్నాను అని ఉద్వేగంగా చెప్పాడు. ఏ నిజం అని అడిగింది శ్రావ్య. నేను ఒక జాబ్లో సెలెక్ట్ అయ్యాను, కానీ ఒక అమ్మాయి నా క్యారెక్టర్ మంచిది కాదని, నేను అమ్మాయిలని వాడుకుంటానని చెప్పి నాకు జాబ్ రాకుండా చేసింది. వంశీ చెప్పింది విని శ్రావ్య కరెంట్ షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయింది. ఎందుకు ఇలా చేశావు? వంశీ అరుపుతూ శ్రావ్య దర్చుకుంది. నన్నెందుకు మోసం చేశావు శ్రావ్య? వంశీ దవడలు బిగుసుకుపోయాయి. నీకు జాబ్ వస్తే అగ్రిమెంట్ మీద సైన్ చేయవని తప్పకాల చేశాను. ఐఎమ్ సారీ వంశీ, కన్నీళ్లతో చెప్పింది శ్రావ్య. షటప్ అని గట్టిగా అరిచాడు వంశీ. నాకు వేరే దారి లేదు వంశీ. నీ స్వార్థం కోసం ఏమైనా చేస్తావా? ఒక మనిషి క్యారెక్టర్ని చంపేస్తావా? నీ అబద్ధం వల్ల నాకు ఎక్కడ ఉద్యోగం రాకుండా పోయుంటే, లేక ఇది మా వాళ్ళకి తెలిసి వాళ్ళకేమన్నా అయ్యుంటే, ఒక్కసారైనా నా గురించి ఆలోచించావా నువ్వు? లేదు, నీకు నువ్వే ముఖ్యం. ఎవరు ఏమైపోయినా నీకు అనవసరం. యు ఆర్ సెల్ఫిష్. నువ్వు ఒక మోసగత్తవి. నేను చూస్తేనే అసహ్యం వేస్తుంది. ఐ హేట్ యూ అని గట్టిగా అరిచాడు వంశీ. శ్రావ్య కన్నీళ్లతో బొమ్మల బిగుసుకుపోయింది.
ఏ అగ్రిమెంట్ లేకపోయినా ఒక్కసారి ఒప్పుకున్న కమిట్మెంట్ని నేను తప్పను. నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి నీకు భర్తగా నటిస్తానన్నాను. సాల్వ్ అయ్యే వరకు నా మనసు చంపుకొనైనా నటిస్తూనే ఉంటాను. ఇప్పటికిప్పుడు ఆ అగ్రిమెంట్ని చింపి చెత్త కుప్పలు పడేసి వెళ్ళిపోయేవాణ్ణి. కానీ నేను అలా చేయలేను. ఎందుకంటే ఇచ్చిన మాటని ఈ వంశీ ఎప్పటికీ తప్పడు అని చెప్పి కోపంగా తన రూమ్కి వెళ్ళిపోయాడు వంశీ. శ్రావ్య కింద కూలబడి బోరున ఏడ్చింది. డెస్క్ మీద ఉన్న గిఫ్ట్ని చూసి వంశీ కోపంగా విసిరేశాడు. అది నేలకి పగలకుండా బెడ్ మీద పడి సేవ్ అయింది. రాత్రి 10 గంటలకు శ్రావ్య వంశీ గది తలుపు తట్టింది. వంశీ కోపంగా తలుపు తెరిచాడు. అన్నం తిను వంశీ అంటూ శ్రావ్య అతని చేతికి అన్నం ప్లేట్ ఇస్తుంటే వంశీ విసురుగా ఆమె చేయిని నెట్టేశాడు. అన్నం ప్లేట్ కింద పడి పగిలిపోయింది. ఫుడ్ ఆర్డర్ చేసుకుని అయినా తిను, కానీ నా మీద కోపంతో పస్తులు ఉండొద్దు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది శ్రావ్య. వంశీ ఆవేశంగా మా మొహం మీద తలుపు వేశాడు. ఆ రాత్రి ఇద్దరు పస్తులున్నారు. ఏడ్చి ఏడ్చి అలసిపోయి శ్రావ్య నిద్రలోకి జారుకుంది. వంశీ ఆ బాధని తట్టుకోలేక నిద్రపోవడానికి బుక్ చదివి నిద్రని తెచ్చుకొని పడుకొని పోయాడు. వంశీ త్వరగా లేచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. శ్రావ్యకి ఆఫీస్ వెళ్లే మూడ్ లేకపోయినా ఇంట్లో ఒంటరిగా ఉండలేక ఆఫీస్కి వెళ్ళిపోయింది. కారులో వెళ్తున్న చిత్ర స్కూటీ మీద వెళ్తున్న శ్రావ్యని చూసి ఆమెను సీక్రెట్గా ఫాలో అయింది. ఆఫీస్ సెల్లార్లో స్కూటీ పార్క్ చేసి వెళ్తున్న శ్రావ్యని బైక్ పార్క్ చేస్తున్న ఒక అబ్బాయికి చూపించి ఆమె ఎవరో నీకు తెలుసా అని అడిగింది చిత్ర. మీకెందుకు అని అడిగాడు అతను. అవసరం ఉంది అంది చిత్ర. తెలిసినా చెప్పను అంటూ అతను కదులుతుంటే అతని చేతిలో 10,000 కట్ట పెట్టింది చిత్ర. ఇన్ఫర్మేషన్కి ఇంతనా అని ఆశ్చర్యపోయాడు అతను. నాకు చాలా అవసరం అంది చిత్ర. ఆమె పేరు శ్రావ్య, షీస్ డిజైనర్ అని చెప్పాడు అతను. ఆమెకు పెళ్ళైందా అని అడిగింది చిత్ర. అయింది, మొన్నే మాకు విషయం తెలిసింది అని చెప్పాడు అతను. మొన్నే తెలియడం ఏంటి అని అడిగింది చిత్ర. మొన్న బాస్ ఇంట్లో ఫంక్షన్ జరిగింది. బాస్ వాళ్ళని వైఫ్ అండ్ హస్బెండ్గా మాకు పరిచయం చేశాడు. వాళ్ళు సీక్రెట్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారని, హిందూ సాంప్రదాయం ప్రకారం వాళ్ళకు పెళ్లి కాలేదని ఆ రోజు మాకు తెలిసింది అని చెప్పాడు అతను. మీకెలా తెలిసింది అని అడిగింది చిత్ర. వంశీ శ్రావ్యకి తాళి కట్టబోతుంటే స్వప్న వచ్చి ఆపేది చెప్పాడు. మీ బాస్ ఎలాంటి వాడు? డబ్బులు ఇచ్చాను, అది దృష్టిలో పెట్టుకొని చెప్పు అని అంది చిత్ర. హీస్ ఉమనైజర్, రోజుకో అమ్మాయితో గడుపుతాడు అని చెప్పాడు అతను. శ్రావ్యతో మీ బాస్ ఎలా ఉండేవాడు అని అడిగింది చిత్ర. అందరి ముందైతే వర్క్ గురించి మాట్లాడేవాడు, కానీ అప్పట్లో రోజుకి 5-6 సార్లు శ్రావ్యని క్యాబిన్కి పిలిచేవాడు. ఇప్పుడు పిలవట్లేదా అని అడిగింది చిత్ర. ఇంచుమించు 4 రోజుల నుండి పిలవట్లేదు. అవసరం ఉంటే 1-2 సార్లు పిలుస్తాడంతే అని చెప్పాడు అతను. థ్యాంక్స్ అని చెప్పి చిత్ర కార్ ఎక్కి గీతకు ఫోన్ చేసి నేను అర్జెంటుగా కలవాలని చెప్పింది. కాసేపటికి ఇద్దరు ఒక లోన్లీ ప్లేస్లో కలిశారు. శ్రావ్య కొలిక్ చెప్పిందంతా గీతకు చెప్పింది చిత్ర. ఇదంతా నాటకంలా అనిపిస్తుంది గీత, వాళ్ళకి రిజిస్టర్ మ్యారేజ్ కూడా కాలేదు, అదంతా అబద్ధం అని అంది చిత్ర. ఆ అబద్ధం ఎందుకు ఆడుంటారు అని అడిగింది గీత. శ్రావ్య బాస్ తన ఎంప్లాయీస్ అందరికీ వీళ్ళను భార్యాభర్తలుగా పరిచయం చేశాడు. అంటే అతనికి వీళ్ళ నాటకానికి సంబంధం ఉంది. అప్పట్లో ఊరికే శ్రావ్యని క్యాబిన్కి పిలిచినవాడు ఇప్పుడు పిలవట్లేదంటే ఇక్కడే డౌట్ కొడుతుంది అని అంది చిత్ర. ఏం డౌట్ అని అడిగింది గీత. బాస్ నుండి తప్పించుకోవడానికి వంశీ శ్రావ్య భార్యాభర్తలుగా నటిస్తున్నారని నా అనుమానం అని చెప్పింది చిత్ర. ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగింది గీత. వీళ్ళ నాటకాన్ని వీళ్ళ అమ్మా నాన్నలకు చేరవేర్చాలి. వంశీ పేరెంట్స్కి చెప్పిన ప్రయోజనం లేదు. వంశీ ఏం చేసినా కరెక్ట్గా చేస్తాడని వంశీ మీద వాళ్ళకి అపార నమ్మకం. కాబట్టి శ్రావ్య పేరెంట్స్కి తెలియజేయాలి అని అంది చిత్ర. మన దగ్గర ప్రూఫ్స్ లేవుగా అని అంది గీత. ప్రూఫ్స్ అక్కర్లేదు. శ్రావ్య ఒక అబ్బాయితో కలిసి ఒకే ఇంట్లో ఉంటుందని శ్రావ్య పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్తే చాలు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి శ్రావ్యని 4 బాది తమతో పాటు తీసుకెళ్తారు అని చెప్పింది చిత్ర. అయితే ఇప్పుడే ఫోన్ చేస్తాను అంటూ ప్యాకెట్ నుండి ఫోన్ తీసింది గీత. శ్రావ్య నెంబరే తెలీదు, ఆమె పేరెంట్స్ నెంబర్ ఎలా తెలుస్తుంది అని అంది చిత్ర. మరి ఇప్పుడు ఎలా? నేను తెలుసుకొని రేపు వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను అని అంది చిత్ర. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.